చెప్పబోయేది పిలవటం. పిలవటం అంటే పిలుస్తాం, అందరినీ గౌరవంగా విలువగానే పిలుస్తాం. ఆ గౌరవ విలువ మనం కరెక్ట్గా ఒకటేగా పిలిచినా కానీ కొన్ని వినటానికి అర్థాలు తేడాగా కనపడతాయి. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అమ్మ ఉందనుకోండి, అమ్మని అమ్మా అని కాకేయగలుగుతాం. అదే అత్తయ్య ఉందనుకోండి, అత్తయ్య గారండి అంటాం. అది పిలుపు వచ్చేది గుండెల్లోంచి ఒకటే, నోట్లోంచి వచ్చే మాట ఒకటే విధానం, కానీ దానిలో అంత వ్యత్యాసం ఉంటుంది. అలాగే అక్క ఉందనుకోండి, అక్క అని పిలుస్తాం. అదే ఆడపడుచుంటే ఏమ్మా బాగున్నావా అని అడుగుతాం. అది గౌరవం ఇవ్వటమే. ఆ గౌరవం మనం అక్కకి ఇవ్వలేదని కాదు, అక్కకి ఇస్తాము, అటు ఆడపడుచుకి ఇస్తాము, కానీ పిలిచే విధానాల్లో తేడా వస్తుంది. అట్లాగే మేనత్త ఉందనుకోండి, అత్త అని పిలుస్తాం. అదే మేనమామ భార్య ఉందనుకోండి, అత్తయ్య అని పిలుస్తాం. ఎంత తేడా వస్తుందో మీరు చూడండి. అది మనం ఒకలాగా పిలిచినా కానీ అందుట్లో పిలుపులో వచ్చేది కూడా కాదు, అది గొంతులోంచి గుండెల్లోంచి వచ్చే పిలుపులోనే మార్పు వస్తుంది. విలువ ఏదైనా ఒకటి. ఇప్పుడు మగాళ్ళైనా సరే అన్నుంటే అన్న అంటాడు. ఆ అన్న అనే పదం చాలా ఈజీగా తేలిగ్గా మనస్ఫూర్తిగా పిలిచినట్టు. బావమరిది వచ్చాడు అనుకోండి, బావమరిది, వాళ్ళని పిలవటానికి వచ్చేసరికి గారు గీడు అనే వాళ్ళు పిలవకపోయినా బావా అనేదానికి అన్న అనేదానికి తేడా ఉంటుంది. ఇది సహజంగా జరిగేది, కానీ మనం దాన్ని కొంతమంది వచ్చి ఎట్టుంటుందంటే, చూసావా వాళ్ళు ఎంత ప్రేమగా పిలుస్తున్నారో, మన కాడికి వచ్చేసరికి అంత ఇది ఉండదు అని అనుకుంటారు. ఏ విషయమైనా సరే, నాన్న అయినా అంతే, నాన్న అంటాం. మనం ఏ విధంగా పిలుస్తామో మన భర్త కూడా అదే విధంగా పిలుస్తాడు. ఆడ మగ తేడా ఉండదు. చుట్టరికమే కానివ్వండి, బాంధవ్యమే కానివ్వండి, ఏదైనా సరే ఆ పిలుపులో వచ్చేసరికి అలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మన తరపు ఫ్రెండ్స్ ఉంటే ఏంటి అని అడుగుతాం. అదే మన అవతల మన భర్తకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏమండి మేడం, ఇలాంటి పిలుపులు వస్తాయి. ఆ పిలుపు ఒకటే అయినా, పిలిచే విధానం ఒకటే అయినా చూడటానికి రెండు రకాలుగా కనపడతాయి. కనపడే వాటిని మనం అపార్థం చేసుకోకూడదు. ఇప్పుడు జస్ట్ అమ్మమ్మ అనే విషయం వచ్చిందనుకోండి, చిన్న పిల్లలైనా సరే అమ్మమ్మ అని పిలిచేదానికి, నానమ్మ అని పిలిచేదానికి కూడా తేడా ఉంటుంది. అమ్మమ్మ అని పిలిచే దాంట్లో స్వతంత్రం ఉంటుంది. అదే నాన్నమ్మ అని పిలిచే దాంట్లో అధికారం ఉంటుంది, నా సొంతం అన్నట్టుగా ఉంటుంది. ఇది నా ఇష్టం అన్నట్టు ఉంటుంది. అధికారానికి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది. అది విషయం. ఎప్పుడూ నన్ను ఇంతవరకు ప్రతి వాళ్ళు నన్ను అమ్మమ్మే అంటారు. మరి ఎందుకంటారు అనేది నాకు అర్థం కాదు. నాకు ఒక తెలిసిన ఆయన కొడుకుకి 2 మగపిల్లలు, వాళ్ళు నా మనవడు నాయనమ్మ అంటారు. అంతకు మించి నన్ను ఇంతవరకు ఎవ్వరూ నాయనమ్మ అని పిలవలేదు. ఎందుకంటే మనలో కనిపించే ప్రేమను బట్టి పిలుపు వస్తుంది. ఇప్పుడు మనమైనా చూడండి, అవతల ఒక మామూలు సాధారణమైన మనిషి ఉంటే, అదే ఆడ ఉంటే, ఏమ్మా ఏంటి ఇక్కడ ఉన్నారు అని పలకరిస్తాం.
అదే ఒక ఎడ్యుకేషన్ ఆవిడ నిలబడిందనుకోండి, అప్పుడేమంటాం, మేడం ఏంటండి ఇక్కడ ఉన్నారు, ఏంటి మీ అవసరం, ఏమైనా ఇబ్బందా ఏంటి చెప్పండి అని అడుగుతాం. ఇద్దరిని ఒకలాగానే అడుగుతాం, కానీ అడిగే దాంట్లో తేడాలు ఉంటాయి. కాబట్టి ఇది తేడా అనుకోవద్దు. ఇది ఎంతసేపటికి మనం వాళ్ళకి ఇచ్చే విలువ, వాళ్ళు మనకు కనపడే విధానంలో మనం పిలుస్తాం. చదువుకున్న వాళ్ళకి తేడా అని కూడా ఉండదు. అదే పల్లెటూరులో అయితే ఏమే ఏంటి అని పిలుస్తారు. అదే సిటీలో వచ్చి మేడం, ఏమండి, ఇలాంటి పిలుపులు వస్తాయి. ఆ పిలుపుల్ని మనం అన్నిటినీ కూడా ఒకే విధంగా స్వీకరించాలి. ఇది ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. కొంచెం వయసు తక్కువ ఉందనుకోండి, పిల్లలు పొరపాటున ఆంటీ అంటే వాళ్ళకి కోపం వస్తుంది. అక్క అని పిలవమని చెబుతున్నారు. పిల్లలకి తెలియదు. వాళ్ళు మనకు కనిపించే దృష్టిని బట్టి వాళ్ళు ఆప్యాయంగా ఉన్నారనుకోండి ఆంటీ అంటారు. అదే చిన్నపిల్లలాగా సరదాగా కలిసిపోయారనుకోండి అక్క అంటారు. ఇలా ఉంటాయి పిలుపులు. ఈ విషయం మీకు కొత్తగా అనిపించినా తెలుసుకునే విషయం ఉందని మీకు చెబుతున్నాను. ఇలాగే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పిలుపులను బట్టి, ఇప్పుడు ఎవరైనా సరే ప్యాంటు షర్టు వేసుకొని నీట్గా ఉంటేనేమో సార్ అంటాం. అదే మామూలు నార్మల్గా డ్రెస్ చేసుకున్నాడని అన్న అంటాం. అంత తేడా ఉంటుంది. అది డ్రెస్సింగ్లో కానివ్వండి, మనం చూసే అవతల వ్యక్తిని మనం ఫాలో అయ్యే విధానం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అలా ఉంటాయి. ఈ పిలుపులు అనేది మనిషిని తక్కువ ఎక్కువ చేసి పిలవటం కాదు. అది మన మనసులోంచి ఆ పిలుపు వస్తుంది. ఆ పిలుపుని స్వీకరించండి. అదేవిధంగా మీరు కూడా ఎలా పిలవాలనుకుంటే అలా పిలవండి. అంతేగాని తెచ్చిపెట్టుకొని మర్యాదగా పిలవటం తెచ్చిపెట్టుకున్నట్టుగానే ఉంటుంది. అందుకని మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మన పిలుపు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరించేలాగా మనం పిలవాలి. ఈ విషయం నేను మీకు చెప్పిన విధానం మరి నాకు అర్థమైంది, మరి మీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి మీకు అర్థమయ్యి నచ్చితే లైక్ చేయండి. లేదు నేను చెప్పిన విధానంలో ఏదైనా మీకు తేడాగా ఉన్నా, నేను చెప్పింది మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నేను మళ్ళీ ఇంకోసారి చెప్పే విషయాన్ని ఆచితూచి చెప్పగలుగుతాను. ఇది మీకు చెప్పేది. ఓకే.